నిన్న మన కంట్రీకి తక్కువే కానీ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇట్స్ ఏ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్, క్రిపుల్స్ లైఫ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అందరిని చాలా ఇబ్బంది పెట్టింది. ఏది ట్రావెల్ దగ్గర నుంచి ఫైనాన్షియల్స్ దాకా చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. ఆ, అంటే మనమైతే లైట్లీ కొంచెమే ఎఫెక్ట్ అయ్యాం కానీ పెద్ద ఎఫెక్ట్ కాలేదు. వరల్డ్ వైడ్ రిసెప్షన్, ఎంఎస్ విండోస్ క్లౌడ్ సర్వీసెస్ లో వచ్చిన ప్రాబ్లంతో అన్ని స్టక్ అయిపోయినాయి. జస్ట్ ఏది సిస్టమ్ ఓపెన్ చేసినా బ్లూ స్క్రీన్ లాగా కనపడింది. అసలు ఏం చేయలేదు. ఈవెన్ ఎయిర్పోర్ట్స్ లో కూడా మాన్యువల్ గా ఇష్యూ చేశారు ఏది బోర్డింగ్ పాస్. అంత అంత స్టేజ్కి వెళ్ళారు. అంటే 192 ఫ్లైట్స్ నిన్న బ్లాక్ చేశారు. ఏది లేట్ అయినాయి బాగా. అంటే ఈవెన్ ఫైనాన్షియల్ మార్కెట్ కూడా 8 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ ఎఫెక్ట్ అయింది. ఇది కూడా ఒక కారణం. ఇదే మెయిన్ కాదు, ఇది కూడా కారణం. ఎందుకంటే 49 months కంటిన్యూస్ గా పెరిగింది కాబట్టి 5% డిప్ లేకుండా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. అంటే కర్ణుడికి చౌక్ అనేక రకాలు అన్నట్టు ఏదో ఒక కారణం కావాలి మార్కెట్ పడటానికి అన్నట్టుంది. పడట్లేదు కదా ఎక్కడ. సో దీనివల్ల పడింది అనుకోవచ్చు. ఎన్ఎస్సి బిఎస్సి కూడా ఇది యాజ్ యూజువల్ అని చెప్పారు, కానీ గ్లోబల్ లండన్ ఎక్స్చేంజ్, సింగపూర్ ఎక్స్చేంజ్ మైన్యూట్ డిస్ట్రప్షన్స్ వచ్చినాయి అని వాళ్ళు డిక్లేర్ చేశారు. మనకైతే అంత పెద్దగా లేదు అని మన ఎన్ఎస్సి బిఎస్సి డిక్లేర్ చేసింది. ఈవెన్ బ్యాంక్స్ లో కూడా ఒక 10 బ్యాంక్స్ ఎన్ఎఫ్సిఏ కొంచెం ఇబ్బంది పడ్డాయి, మైనర్ డిస్ట్రప్షన్స్ వచ్చినాయి, మిగతా పెద్ద ఏం కాలేదు అన్నారు. కానీ దాని ఎఫెక్ట్ కొంత ఉంది. $8 ట్రిలియన్ లాస్ అయ్యారు వన్ డేలో. అంటే మొన్నటి ముందు రోజు హై నుంచి నిన్నకు లో తీసుకుంటే నిఫ్టీ 450 పాయింట్స్ డౌన్. మరి దాని ఎఫెక్ట్ ఉంటుంది కదా. ఇట్లాంటి ఫ్యూచర్లో రిపీట్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.